హాయ్ ఫ్రెండ్స్. సిగరెట్ తాగే వాళ్ళకు నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే, మీకు అంగస్తంభన ప్రాబ్లం రావడము ఖాయం. సిగరెట్ ఇదేదైతే ఉంటుందో దాని మీద రాసి కూడా ఉంటుంది. టొబాకో యూజర్స్ డై యంగర్, తొందరగా చనిపోతారు అని కూడా ఉంది. సిగరెట్ వలన మీకు ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయో, ఈ చిన్న సిగరెట్ దీని గురించి ఇప్పుడు నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడడానికి మంచిగుంటది. పొగ కొట్టడం మంచిగా స్టైలిష్ ఉంటది. కానీ ఇది మీ రక్తనాళాలని పాడు చేసేస్తుంది. ఎనీ టొబాకో ప్రోడక్ట్ గానివ్వండి, సిగరెట్ గానివ్వండి, గుట్కా గానివ్వండి, చాలామంది అలా నమిలి ఇక్కడేసుకొని పెడతారు. అవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ జేస్తాయి. అంటే నాకు సంబంధించిన నా టాపిక్ ఏందంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. దీని వలన ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎలా వస్తుందో అది మీకు ఒక చిన్న మెసేజ్ ఇచ్చేస్తాను నేను. ఈ సిగరెట్ వలన మీకేమవుతుందంటే, మీ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ మీ బ్లడ్ వెసల్‌లో తగ్గిపోద్ది. అందుకే మీ రక్తనాళాలు ఇట్లా కన్‌స్ట్రిక్ట్ అయిపోతాయి. దాని వలన మీకు బ్లడ్ అంగానికి దొరకదు. దాని వలన మీ అంగానికి బ్లడ్ రాకపోతే మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగస్తంభన వైఫల్యం వస్తుంది. ఈ అంగస్తంభన వైఫల్యం రాగానే ఇక మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సైకలాజికల్ ప్రాబ్లము అది మీకు అంటే ఒకవేళ మీరు సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో పడిపోతారు. అలాగే మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా అయిపోతుంది. ఈ చిన్న సిగరెట్ వలన మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైతే సిగరెట్ వాడుతున్నారో వాళ్ళకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాగో మీకు వచ్చేసాయి అనుకోండి. మీరు అబోవ్ 40 అయిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ ఇలాంటివి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకోండి, మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్‌తో మీరు మళ్ళీ అక్కడ ల్యాండ్ అయిపోతారు. సిల్డినఫిల్ సిట్రేట్ అవి ఇవిని వాడి ఇంకా ఉన్నది ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు మీరు ఒక పని చేయండి. సిగరెట్ మీరు వదిలేయండి. సిగరెట్ ఈరోజు వదిలినా మీకు సిగరెట్ ఎఫెక్ట్ చాలా రోజుల వరకు ఉంటుంది. ఎందుకంటే విత్‌డ్రావల్ ఏదైతే ఉంటుందో ఆ సింప్టమ్స్ ఉంటాయి. అందుకనే సిగరెట్ తక్కువ చేయొద్దు. సిగరెట్ స్టాప్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ టొబాకో అంటే ఇందులో ఏముంటుందంటే నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది పోయి మీ రక్తనాళాలని చాలా ఆర్టరీస్‌ని చాలా చిన్నగా చేసేస్తుంది. బ్లడ్ అక్కడి వరకు రాలేకపోతుంది. అందుకనే మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇచ్చే యునాని మెడిసిన్స్‌తో ఆ బ్లాకేజెస్ ఏవైతే వచ్చాయో అవన్నీ సరిగ్గా చేస్తాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఒకటి బ్లడ్ వెసెల్ అంటే రక్తనాళం. ఇందులో నుంచి బ్లడ్ పాస్ అవుతుంది. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇక్కడంతా బ్లాకేజెస్ వచ్చేస్తాయి. ఇది. ఇక్కడ ఇది నేరో అయిపోతుంది. ఇది చిన్నగా అయిపోతుంది. ఈ రక్తం అందులో నుంచి ఇక్కడొచ్చి చాలా చిన్నగా అయిపోతాయన్నమాట ఇటు నుంచి. ఇది పాస్ అవ్వదు. అది పాస్ అవ్వకపోతే మీకేమవుతుందంటే అది అక్కడ బ్లడ్ ఫర్ ఎనీ ఎరెక్షన్ రావడానికి మనకు ఆర్టీరియల్ రష్ అంటారు. అంటే ఎక్కువగా బ్లడ్ మనకు మన అంగంలోకి ప్రవేశించాలి. మీరెప్పుడైతే అంగం మీరెప్పుడైతే కోరికలొస్తాయి, ఎప్పుడైతే సెక్స్ గురించి ఆలోచిస్తారో అప్పుడు మీకు ఒక రకమైన ఫ్లష్ ఒస్తుంది బ్లడ్‌ది. ఆ బ్లడ్ అంగంలోకి ప్రవేశించాలి. అక్కడొచ్చి ఆ అంగంలో బ్లడ్ ఉండాలి. కానీ ఏమవుతుందంటే అక్కడ అంగంలో బ్లడ్ రాదు. వచ్చినా ఆ బ్లడ్ అక్కడ ఉండదు. ఎందుకంటే మీ రక్తనాళాలు అన్నీ అక్కడ నష్టపోతూ ఉంటాయి. అందుకనే ఈ సిగరెట్స్ గానివ్వండి, ఎస్పెషల్లీ సిగరెట్ వివిధ రకాల బ్రాండ్స్ దొరుకుతాయి. అవి అవాయిడ్ జేయడమే బెటరు. అవి మీకు ఎలాగైనా మీరు 50, 55, 60 తర్వాత మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. మీకు చాలా అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటాయంటే మీకు చాలా అంటే అరే! ఎందుకు తాగానప్పుడు అన్నట్టు మీకు ఫీలింగ్స్ ఒస్తాయి. ఇంకా ఏందంటే మీకు సెక్స్‌లో గూడా మీరు మంచిగా పెర్ఫార్మ్ చేయలేరు. అలాంటి వాళ్ళు మీరు ఒక పని చేయండి. ఇమ్మీడియేట్ అది ఆపేసి మీకు ఇంగ్లీష్ మందులు గాకుండా యునాని మందులు ఉంటాయి. ఆ యునాని మందులతో మనము శాశ్వతంగా ఈ ప్రాబ్లమ్‌తో మనం బయటికి రావచ్చు. ఈ మందులు ఏవంటే ఈ యునాని మందులు హల్వా రూపంలో ఉంటాయి. టాబ్లెట్ రూపంలో ఉంటాయి. క్యాప్సూల్స్ చూడండి. క్యాప్సూల్ రూపంలో గూడా ఉంటాయి. అలాగే మనకు ఈ క్యాప్సూల్ అంటే మీకు హార్మోన్స్ తగ్గిపోతాయి గదా! హార్మోన్స్ సరిగ్గా జేస్తాయి. అలాగే మీకు ఒక ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిలు అక్కడ పెడితే బ్లడ్ ఫ్లో మంచిగొస్తుంది. అలాగే మీకు అంటే ఒక రకమైన పౌడర్ గూడా ఉంటుంది. ఈ పౌడర్ మనము పాలల్లో ఏసి కలిపి తాగాలే. అలా అంటే ఎవరికి అవసరమో వాళ్ళకిస్తారు. వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయని నేను చూపిస్తున్నాను మీకు. కానీ నాకు ఆయిల్ గావాలి, ఆ పౌడర్ గావాలన్నట్టు కాదు.
మీకు ఎవరైతే సిగరెట్ అలవాటు ఉందో, అడిక్ట్ ఉన్నారో వాళ్లకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తే మాతో కాంటాక్ట్ చేయండి. విదిన్ అంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్‌లో మీ కంప్లీట్ ఎరెక్టైల్ అంగస్తంభన ప్రాబ్లమ్ ఏదైతే వచ్చిందో అది మొత్తం పోతది. స్ట్రెస్ వలన మీ బిజినెస్ స్ట్రెస్ కావచ్చు, మీ బాస్ స్ట్రెస్ కావచ్చు, మీ ఇంట్లో వైఫ్ స్ట్రెస్ కావచ్చు, దాని వలన మీరు దీనికి అడిక్ట్ అవుతారు. ఇంకా అడిక్ట్ అయిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి గానీ మీ స్ట్రెస్ మాత్రం పోదు. అందుకే పొద్దున పూట ఎక్సర్‌సైజ్, మంచి డైట్, మంచి నిద్ర, దాంతో పాటు అది తొలగించుకొని మీరొచ్చి మా దగ్గర మెడిసిన్స్ కూడా తీసుకోండి. ఒకవేళ మీకు అలవాటుంటే దానికి కూడా మనం తొలగించేటట్టు మెల్లిగా దాంట్లో కూడా మెడిసిన్స్ పెడదాము. ఇలా మనం ప్లాన్ చేసుకొని మీకు స్ట్రెస్ లెస్ అంటే స్ట్రెస్ లేకుండా మంచి హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేటట్టు మేము మెడిసిన్స్ ఇస్తాము. మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగేటట్టు టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంటే మీకు సెక్స్ హార్మోన్స్ ఇవి. మీ కోరికలు రావడము, మీకు అంటే మీ స్పెర్మ్ క్వాలిటీ పెరగడము మంచిగుంటది. ఇది ఫెర్టిలిటీ ఫ్యాక్టర్ అంటే మీకు పిల్లలు గూడా పుట్టాలంటే ఎక్కువగా సిగరెట్ వాడితే ఆ ఛాన్సెస్ గూడా తగ్గిపోతాయి. ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ గూడా వస్తాయి. సెమెన్ పాడైపోతది. అంటే అది స్పెర్మ్ ఏదైతే ఉంటుందో అబ్నార్మల్ అయిపోతాయి. అంటే దానికి అది మంచిది కాదు. ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మీరొచ్చి మాతో కాంటాక్ట్ చేయొచ్చు. మా క్లినిక్ డాక్టర్ ఎస్ఏ రెహమాన్స్ యునాని బిస్మిల్లా క్లినిక్ అని నాంపల్లి హైదరాబాద్‌లో ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ బీఎంఎస్ ఎండీ యునాని సెక్సాలజిస్ట్. లాస్ట్ 24 ఇయర్స్ నుంచి నేను ఈ సమస్యలను ట్రీట్ చేస్తున్నాను. మీలో మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మాతో కాంటాక్ట్ చేయొచ్చు. చాలామందికి సిగరెట్ తాగే వాళ్ళకు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అది ఆలిగోస్పెర్మియా అంటారు. ఇది కామన్ ప్రాబ్లమ్. వాళ్ళకు స్పెర్మ్ క్వాలిటీ గూడా అది ఖరాబ్ అయిపోతుంది. అలాగే మొటిలిటీ ఏదైతే ఉంటుందో స్పెర్మ్ అంటే చూడండి, నార్మల్ స్పెర్మ్ ఎలా ఉండాలి? దానికి ఒక హెడ్, దానికొక నెక్, దానికొక టెయిల్ ఉంటుంది. ఆ స్పెర్మ్ నార్మల్ స్పెర్మ్ అది. ఆ స్పెర్మ్ ఒకవేళ అబ్నార్మల్ అయిపోతే అంటే ఒక తోక లేదు, దానికి ఒక నెక్ లేదు, అది వంకరైపోతే ఈ స్పెర్మ్స్ ఇలాంటప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలబడినా గానీ మిస్‌క్యారేజెస్ అవన్నీ అవుతుంటాయి. అలాగే స్పెర్మ్ క్వాలిటీ ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేయాలంటే సిగరెట్ మీకు మంచిది గాదు. ఎవరైతే క్రానిక్ స్మోకర్స్ ఉన్నారో, ఎక్కువగా సిగరెట్స్ తాగుతారో వాళ్ళకు ఇది తొలగించుకోవాలి. ఇంకా ఏందంటే మెడిసిన్స్ తీసుకొని ఇమ్మీడియేట్‌లీ ఒకవేళ ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ ఉంటే ఒకవేళ మీకు అంటే 1 ఇయర్ వరకు మీరు ట్రై చేశారు. మీకు పిల్లలు పుట్టట్లేదంటే మీరు ఇమ్మీడియేట్ మాతో కాంటాక్ట్ చేసి మీ స్పెర్మ్ కౌంట్ సరిగ్గా చేసుకోవాలి. ఇంకోటంటే నార్మల్ కౌంట్ ఎక్కువ చేసుకోవాలి. ఇంకోటి మీరు మీ మోటిలిటీ స్పెర్మ్స్ మోటిలిటీ ఏవైతే ఉంటాయో చూడండి మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ ఉంటాయి అందులో. అవి చాలా యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్ ఉన్న ఒకటే స్పెర్మ్ గెలుస్తుంది. అయితే చాలా డల్ అయిపోయాయనుకోండి స్పెర్మ్స్ అక్కడ రేస్ ఉండదు, ఏముండదు. ఇక అది ఇన్‌ఫెర్టిలిటీ అలాగే ఉంటుంది. చాలా మందికి ఉండి జీరో గూడా అయిపోతాయి. ఈ మందులో 3-4 మంత్స్ కోర్స్ ఉంటుంది ఇన్‌ఫెర్టిలిటీకి. ఎప్పుడైనా గానియండి స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే మీరు 3 మంత్స్, 4 మంత్స్ వాడాలి. దాంతో అప్పుడే మనకు ఒక్కొక్క స్పెర్మ్ హెల్తీ‌గా అవుద్ది. స్పెర్మ్ కౌంట్ కూడా ఎక్కువ అవుద్ది.